హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం పాస్‌పోర్ట్ అనేది ఆఫ్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలని లేదు. ఆన్‌లైన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు పాస్‌పోర్ట్ ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలనేది నేను స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా చూపిస్తాను. ఫస్ట్ థింగ్ సెర్చ్ బార్‌లోకెళ్ళి పాస్‌పోర్ట్ సేవ అని సెర్చ్ చేయండి. మనకి ఫస్ట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. రిజిస్టర్ నొక్కాలి మనం ఫస్ట్ టైమ్ కాబట్టి. సో, ఫస్ట్‌ది పాస్‌పోర్ట్ ఆఫీస్ అని ఇవ్వాలి. పాస్‌పోర్ట్ ఆఫీస్ అనేది నేను విజయవాడ కాబట్టి విజయవాడ ఇస్తాను. నెక్స్ట్ మన ఫుల్ నేమ్ విత్ ఇనీషియల్ ఇవ్వాలి. నెక్స్ట్ మన ఈమెయిల్ ఐడీ అనేది ఇవ్వాలన్నమాట. తర్వాత డూ యూ వాంట్ యువర్ లాగిన్ ఐడీ ఈస్ టు బి సేమ్ యాజ్ ఈమెయిల్ ఐడీ అంటే మనం లాగిన్ అయ్యేటప్పుడు ఈ ఐడీయే ఇస్తామా ఈమెయిల్ ఐడీ అని అడుగుతుంది. సో, నేను ఇదే ఇస్తా కాబట్టి యెస్ పెట్టుకుంటున్నాను. యెస్ పెడితే మనకు సేమ్ అనేది కింద చూపిస్తుంది. నెక్స్ట్ మనం పాస్వర్డ్ అనేది ఇస్తామన్నమాట. అది గుర్తుండకపోయినా పర్వాలేదు. మనం ఓటీపీతో లాగిన్ అవ్వచ్చు. మనకు ఓటీపీలో పంపిస్తారు. ఎమ్మటే కంప్లీట్ చేయాలి. ఇప్పుడు లాగిన్ అవుతామనమాట. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ దగ్గర కూడా లాగిన్ ఐడీ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే మన ఈమెయిల్ ఐడీ. నెక్స్ట్ మనం కంటిన్యూ క్లిక్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ ఇస్తారు. పాస్వర్డ్ ఆర్ ఓటీపీ అని. పాస్వర్డ్ గుర్తులేకపోతే ఓటీపీ జనరేట్ చేసుకోండి. గెట్ ఓటీపీ అంటే మన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీకి మన ఓటీపీ అనేది వస్తదనమాట. నెక్స్ట్ సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ అయ్యాక మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఫ్రెష్‌గా అప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్‌ది క్లిక్ చేయాలి. అక్కడ పాస్‌పోర్ట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతది. మనం ఫ్రెష్‌గా అప్లై చేస్తున్నాం కాబట్టి అవేమి ఉండవు. పాస్‌పోర్ట్ ఆఫీస్. ఆఫ్టర్ దట్ ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి మన పాస్‌పోర్ట్ టైప్ అనమాట. మనం పాస్‌పోర్ట్ కాబట్టి అది క్లిక్ చేస్తాం. టైప్ ఆఫ్ అప్లికేషన్ నార్మల్ అండ్ టైప్ ఆఫ్ పాస్‌పోర్ట్ బుక్‌లెట్ కూడా 36 పేజెస్. ఒకవేళ తత్కాల్ అయినా 60 పేజెస్ అయినా మనం క్లిక్ చేస్తే ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేయాల్సొస్తది. సెకండ్ వచ్చేసి మన అప్లికెంట్ డీటెయిల్స్ అనమాట. మన ఫస్ట్ నేమ్ అంటే మన నేమ్, మన ఇనీషియల్ 2 ప్రొవైడ్ చేయాలక్కడ. జెండర్ దగ్గర మీ జెండర్ ఇవ్వండి. మనకి ఇంకా ఏమైనా అదర్ నేమ్స్ ఉంటే యెస్ ఇవ్వండి. నాకు లేవు. సో, నో ఇస్తున్నాను. నేనెప్పుడు ఇంక నేమ్ చేంజ్ చేసుకోను కాబట్టి నో ఇస్తున్నా. నెక్స్ట్ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఈజ్ యువర్ బర్త్ ప్లేస్ ఔట్ ఆఫ్ ఇండియా అంటే నేను ఇండియాలోనే పుట్టా కాబట్టి నో. సో, సిటీ ఇచ్చాను విజయవాడ. స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మన మ్యారిటల్ స్టేటస్ అనమాట. సింగిల్ అని ఇస్తున్నాను నేను. నెక్స్ట్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా బై బర్త్ వచ్చింది నాకు. సో, బై బర్త్ ఇస్తాను. పాన్ అండ్ ఓటర్ మీ దగ్గర కార్డ్స్ ఉంటే ఆ నంబర్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఎంప్లాయ్‌మెంట్ టైప్ నేను స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ అని ఇచ్చాను. మన పేరెంట్స్ అనేవాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ సెక్టార్‌లో వర్క్ చేస్తున్నారా అని అడుగుతారు. నేను నో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నేనిప్పుడు బీటెక్ చదువుతున్నాను. సో, 10థ్ పాస్ అండ్ అబోవ్ ఆర్ 10థ్ కూడా పాస్ అవ్వని వాళ్ళుంటే సెవెంత్ పాస్ అవి ఇచ్చుకుంటారు. అది ఇవ్వగానే మనకి నాన్ ఈసీఆర్ కేటగిరీ కింద యెస్ వస్తది. నెక్స్ట్ విజిబుల్ డిస్టింగ్విషింగ్ మార్క్ అంటే మన మోల్స్ అనమాట. బయటికి కనిపించే మోల్ ఇవ్వాలి. నాకు ఫేస్ మీద మోల్ ఉంది. సో, నేను ఫేస్ మీద ఇచ్చాను. నెక్స్ట్ మన ఆధార్ నెంబర్ ఇవ్వాలి. కరెక్ట్ ఆధార్ నెంబర్ ఇవ్వాలనమాట. ఏమైనా రాంగ్ ఇస్తే ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఆధార్ నెంబర్ అని అంటది. నెక్స్ట్ ఐ అగ్రీ దగ్గర యెస్ క్లిక్ చేశాను. అది సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ వచ్చేసి ఫ్యామిలీ డీటెయిల్స్. మన ఫాదర్ నేమ్ అండ్ సర్‌నేమ్, మన మదర్ నేమ్ అండ్ సర్‌నేమ్ ఇస్తాం. ఒకవేళ వాళ్ళు ఎవరైనా లేకపోతే గార్డియన్స్‌ది ఇస్తాం. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కాలి ఎవ్రీ స్టెప్ తర్వాత. ఫోర్త్ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్. ప్రెజెంట్ అడ్రస్ ఔట్ ఆఫ్ ఇండియా అంటే నో. హౌస్ నెంబర్, స్ట్రీట్ నేమ్ ఇంకా మన అడ్రస్ అంతా ఫిల్ చేయాలన్నమాట. విలేజ్, సిటీ, పిన్ కోడ్. నెక్స్ట్ స్టేట్, డిస్ట్రిక్ట్. పోలీస్ స్టేషన్ దగ్గర మనకి నియర్ బై ఉండే పోలీస్ స్టేషన్‌ని క్లిక్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత మనం స్టార్టింగ్‌లో ఇచ్చిన ఈమెయిల్ ఐడీ. మన పర్మనెంట్ అడ్రస్ ఏమైనా ఉంటే యెస్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ అడుగుతుంది. 2 సేమేనా అని. సేమ్ అయితే యెస్ నొక్కండి. సేమ్ కాకపోతే నో నొక్కి ఆ అడ్రస్ కూడా ఎంటర్ చేయాలి. ఒకసారి మన అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇంకా అది అదే మళ్ళీ అప్డేట్ చేయడానికి కుదరదనమాట. అవే ఉంటాయి. నెక్స్ట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్. మన మదర్, ఫాదర్ ఆర్ గార్డియన్ ఎవరిదైనా ఇవ్వచ్చు. వాళ్ళ నేమ్, అడ్రస్ ఫస్ట్ కాలమ్‌లో ఇవ్వాలి. అండ్ మొబైల్ నెంబర్ అనేది నెక్స్ట్ ఇవ్వాలి. తర్వాత ఈమెయిల్ ఐడీ ఉంటే ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. సేవ్ అండ్ నెక్స్ట్. తర్వాత ప్రీవియస్ పాస్‌పోర్ట్. మనకసలు ఇది ఫ్రెష్‌ది కాబట్టి అన్నీ మనం నో ఇస్తాం.
నో, డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అండ్ నో. ఆ 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ అదర్ డీటెయిల్స్. అదర్ డీటెయిల్స్ ఏంటంటే ఈ స్టెప్ మొత్తం మనకేమన్నా మన మీద ఏమైనా క్రైమ్స్ ఉన్నాయా, ఇల్లీగల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి. సో అన్నిటికీ మనం నో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనకేమైనా మన నేమ్ మీద ఏమైనా కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయా అనే వాటి గురించి అనమాట ఇది. సో అందుకని నో సెలెక్ట్ చేసుకుంటాం అన్నీ. నెక్స్ట్ పాస్పోర్ట్ రివ్యూ. అక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఇస్తుంది అనమాట. అవన్నీ కరెక్ట్గా ఉంటే ఐ అగ్రీ అని చెప్పి సేవ్ అండ్ నెక్స్ట్ కొడతాం. తర్వాత మన ప్రూఫ్ ఆఫ్ బర్త్ అనమాట. సో మనం ఇక్కడే అని చెప్పడానికి ఏదైనా ప్రూఫ్ కావాలి కాబట్టి బర్త్ సర్టిఫికేట్ ఇస్తున్నాను నేను. బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై రిజిస్టర్ ఆఫ్ బర్త్స్ అని. నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ అనమాట. నేను ఆధార్ ఇస్తున్నాను, అడ్రస్ ప్రూఫ్. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఈసీఎన్ఆర్ మనం ఏదైనా ఇవ్వచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ స్టేట్మెంట్ కానీ, 10th ఆర్ ఇంటర్మీడియట్ లివింగ్ సర్టిఫికేట్ కానీ అవి ఏమన్నా. నెక్స్ట్ ఐ అగ్రీ అని పెట్టి ఈ 3 సర్టిఫికేట్స్ మనం ఒరిజినల్స్ అక్కడ తీసుకెళ్ళాలి వెళ్ళేటప్పుడు. సో అందుకని ఉన్నవి చూసుకొని ఇవ్వాలి. సేవ్ నొక్కితే ఇప్పుడు నా పాస్పోర్ట్ అప్లికేషన్ సేవ్ అయింది. నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేస్తే మనకి షెడ్యూల్ అండ్ అపాయింట్మెంట్ అండ్ పే అని వస్తుంది. మన ఎగ్జామ్ ఎప్పుడు ఎక్కడ కావాలో ఏం కావాలో అక్కడ ఏరియా అనేది సెలెక్ట్ పిఎస్కేలో సెలెక్ట్ చేసుకుంటే మనకి పక్కన పెద్ద డ్రాప్ బాక్స్లో పడతాయి అన్నమాట. నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి నాకు ఇప్పుడు రావట్లేదు. సో అది చేసుకున్న తర్వాత పేమెంట్ అడుగుతుంది. మనం పేమెంట్ కూడా ఇచ్చిన తర్వాత మై అప్లికేషన్స్లో మన అప్లికేషన్ చూసుకోవచ్చు. అలాగా అప్లై చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ దగ్గర సక్సెస్ అని పడుతుంది. సో మనకు కావాలంటే రీషెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకి సక్సెస్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. దీని తర్వాత వచ్చే మెయిల్ కూడా నేను మీకు చూపిస్తాను. సో మనకి ఫైనల్గా అలా ఎస్ఎంఎస్ అండ్ మెయిల్ అనేది వస్తుంది అనమాట. ఇంకా మన అప్లికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. ఇలా ఈజీగానే మనం ఇంట్లో ఉండి పాస్పోర్ట్ అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.